బాధ్యతలు ఆదాముకు అప్పగించాడు దేవుడు. ఈ తోట జాగ్రత్త, ఈ స్త్రీని గురించి జాగ్రత్త, నీ భార్యను కాసుకో. మరి ఆదాము ఏం చేస్తున్నాడో, సాతాను తోటలో ప్రవేశించు. ఆదాము సరిగా కాయడం లేదు, నిద్రపోతున్నాడో లేకపోతే తోటలో పనిలో నిమగ్నుడైపోయినాడో, ఈ రెండూ చేయలేకపోయాడు. అందువల్ల సాతాను తోటలో ప్రవేశించి ఆ భార్యను వాడు ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ కూడనటువంటి ఆ పండును వాడు తినిపించాడు. ఆమె ద్వారా దుష్టుడు తోటలో ప్రవేశించాడు. దేవుడి దాసులారా, మీరు నిద్రపోతూ ఉండగా దేవుడు నాటినటువంటి గోధుమలో అపవాది వచ్చి గురుగులు విత్తిపోయాడు. దేవుడి సేవకులు నిద్రించుచుండగా, వారు నిద్రించుచుండగా, ఒక మాట మనం మర్చిపోవద్దు, వారు నిద్రించుచుండగా విరోధి వచ్చి గురుగులు గోధుమల మధ్య విత్తిపోయాను. వారు లేచి అంటున్నారు, ఇప్పుడు ప్రభువా గురుగులేవో గోధుమలేవో ఇప్పుడు తేలిపోయాయి, ఇప్పుడు పెరిగేస్తామండి మేము గురుగుల్ని అంటున్నాను. ప్రభు అంటున్నాడు, విత్తినంత సులువుగా మీరు వాటిని పెరిగివేయలేరయ్యా. అసలు కాలంలో ఈ పాస్టర్లో నిద్రపోతున్నారు, చేయవలసిన కాలంలో కాపరులు నిద్రపోతున్నారు. ఇప్పుడు అంటున్నాడు కాని పని చేస్తామంటారు. కోత పని మీది కాదయ్యా, దేవుడు నాకు పెట్టలేదు కోత పని. ఎవరు పెట్టాడు? అంచెదిన ముందు దేవుడు ఆ కోత పని దేవదూతలకు అప్పగించు. దేవదూతలు చేయవలసినటువంటి పనిని కాపరులు అంటున్నారు మేము చేస్తామంటున్నారు. ప్రభు అంటున్నాడు, నో, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ ఏమిటి? నిద్రపోకుండా కాయవలసింది మీరు. ఇది శత్రువు చేసిన పని, అపవాది చేసిన పని. సేవకులు నిద్రించుతుండగా ఇక మళ్ళా వేరే ఏమీ లేదు. ఒకవేళ నేను లేచి అయ్యా నిద్రపోతున్నానని నీవు అంటున్నావు, చాలా తప్పుడు స్టేట్మెంట్ అని నేను చెప్పిన మాట కాదని యేసు ప్రభువు చెప్పాడు. సేవకుడా, కాపరి, నేను నిద్రపోతున్నావు, అందువల్ల అపవాదు వచ్చి గురుగురు విత్తేసాడు అందులో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను పెరికేస్తానయ్యా అంటున్నాడు. పెరగడం నీకు చేతగాని పని. చేతనైన పని నీవు చేయలేకపోయావు, చేతగాని పని చేస్తానంటున్నావు. నీకు కట్టేస్తారు, ఆ కట్టేస్తుంది కంపల్సరీ పెట్టి కట్టి చేసి పెట్టేస్తున్నావు. అలాగా అలాగే చూద్దాం. అది కూడా గోధుమలేవో గురుగులేవో ఈ రెండు పై కనబడుతూనే ఉంటాయి. అసలు భాషలో వీట్ అండ్ వీడ్ డాన్, అది కూడా గోధుమే. గురుగులని మనం అనుకుంటున్నామే, అవి కూడా గోధుమలే. వీక్ వీట్, బలహీనమైన గోధుమలు. వర్షాలు ఎక్కువ లేనప్పుడు ఆ పండినటువంటి పంట బలహీనమైన పంట, బలహీనమైన గోధుమలు అవి గోధుమలే. ఇంకా జబ్బు గోధుమలు, వాటిని విత్తేసాడు. అవి కనబడుతున్నాయి కానీ బయటికి లేచినప్పుడు తేలిపోతున్నాయి. గురుగులేవో గోధుమలేవో బయటికి బాగా కనబడిపోతున్నాయి. పెరికేయడం చాలా సులువు, నీవైనా నేనైనా పెరికేయచ్చు, రైతే కదా. కాదు, ప్రభు అంటున్నాడు అలా కాదు. మీరు గురుగుల్లాగేసేటప్పుడు గోధుమలను కూడా తీసేస్తారు మీరంటే. వాళ్ళు అంటున్నారు మాకు చాలా తెలివి ఉందండి, మీరు ఏంటో అనుకుంటున్నారు. ఆమె బీడీ, ఆమె డీడీ, ఆమె పిహెచ్డి, ఆమె ఎంటీహెచ్. నాకు ఆ మాత్రం తెలివి లేకుండా ఈ డిగ్రీని సంపాదించానా? కత్తి పెట్టానంటే నాకు తెలిసి ఏది గోధుమో ఏది గురుగో. చాలా చమత్కారంగా నేను కట్ చేస్తాను అంటున్నాడు. కాదయ్యా, పీకులు కట్ చేయడానికి సరిపోతాయి నీ దగ్గర ఉండే కత్తులు. నాకు ఆ మాత్రం తెలియదా? ఈ రోజుల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మా చేతుల్లో కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. ఆయన అంటున్నాడు కాదు నాయన, ఈ సర్జరీ పైన జరిగించే సర్జరీ కాదు, ఈ లేజర్ పై నుండి చేసేది కాదు, అండర్ గ్రౌండ్ యాక్టివిటీ ఇదంతా. ఇదేమిటో తెలుసా? ఇవి తప్ప గోధుమలు, బలహీనమైన గోధుమలు, వీక్ వీక్. అందువల్ల ఏం చేస్తాయి? బలము లేదు వాటిలో. అందువల్ల భూమిలోకి వాటి వేళ్ళు చొచ్చుకొని పోయేటట్టు చేసి ఆహారాన్ని సంపాదించలేక అవి గోధుమల వేళను చుట్టేసుకుంటాయి. ఆ నిజమైన గోధుమల్లో నుండి వచ్చే ఆహారాన్ని ఇవి లాగేసుకుంటుంటాయి. దే ఆర్ పారాసైట్స్. లోపల నుండి వచ్చే వాటిని చుట్టేసుకుంటుంటాయి అంటే అవి తినేస్తుంటాయి. మీరు ఇవి లాగేటప్పుడు ఈ భూమి క్రింద వేళను వేళ్ళు పెరేసుకుని ఉన్నందువల్ల ఇవి లాగేటప్పుడు అవి కూడా మీరు లాగేస్తారు. మీరు వేరు చేయలేరు, మీకు చేత కాదది. కోతకాలం ముందు పండిన తర్వాత, పంట అయిపోయిన తర్వాత ఇప్పుడు లేపేయచ్చు మీరు. అప్పుడు దుబ్బులతో పాటు అవి లేచిపోతాయి.
అప్పుడు మీరు కట్ చేయొచ్చు. అదైన దేవదూతలకు అనుగ్రహింపబడింది, మీకు కాదు. సంఘములో మంచివారు చెడువారు ఇద్దరు కలిసి పెరుగుతున్నారు. మనం చాలా మార్లు మాట్లాడుకుంటున్నాం, అయ్యా ఫలానా ఆయన చూడండి ఎంత చెడ్డ పని చేస్తున్నాడు, ఫలానా ఆమె ఎంత సంఘాన్ని చెరిపేస్తుందండి, పెత్తనాలు సరిగా వాడడం లేదండి, రైటే. కానీ వారిని తొలగించడం అంత తేలికైన పని? కల్వరి బాప్టిస్ట్ చర్చి మిత్రులారా, మీకు కానటువంటి వారిని పెరికివేయడం ఎంత కష్టమైన పనో. ఎవరిని పెరికేస్తారు? పెరికైన అందరూ బంధువులు అంతా ఒకటే పుట్ట. ఎవరినైనా ఒకటి తీసేయడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళ మేననుడో మేనబావమరితో ఎవరిని తీసేస్తే ఎవరు ఊరుకుంటారు? అందరికీ తెలుసు ఫలానా ఆయన ఫలానా ఆవిడ ఫలానా కార్యం చేస్తున్నారు. ఎవరిని మీరు డిసిప్లిన్ చేస్తారు? ఎవరిని ఏం చేయగలరు మీరు? తెర వేసుకుని పోయే అండర్ గ్రౌండ్ భూమి క్రింద తెలియని రీతిగా పైకి ఇద్దరు వేరుగానే ఉన్నట్టు కనబడుతున్నారు. వీరిని మీరు పెరికివేయడం చాలా తేలికైన పని అనుకుంటున్నారు. తేలిక కాదండి అమ్మా, తేలికైన పని కాదు అయ్యా, తేలికైన పని కాదు. యేసు ప్రభు అంటున్నాడు, క్రింద ఏమి జరుగుతుందో మీకు తెలియదు. వాళ్ళ బంధువులయ్యా, ఆ అమ్మాయిని డిసిప్లిన్ చేయడం అంత తేలికైన పని? తండ్రి ఒప్పుకుంటాడా? తండ్రి చర్చిలో సెక్రటరీ, ఆయన మేనమామ ట్రెజరర్, వాళ్ళ బాబు పాస్టర్ గారు. మీరేం చేయగలరు? గుండెలు ఉంటాయా మీకు? దమ్ము ఉంటుందండి వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి? మనకు చేయలే. ప్రభు అంటున్నాడు, ఎవరిని తీసేయగలరు? ఒకరిని పెరికేస్తే మరొకరిని లాగేస్తారు. ప్రిసీడియం అంతా వాళ్ళ బంధువులే. బంధువుల నుంచి ఎవరిని వేరు చేయగలరండి? వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు పైకి, కానీ ఏదైనా వచ్చేటప్పటికి మళ్ళా బంధువులు అంతా ఒకటి అయిపోతారు. మీరు ఎవరిని డిసిప్లిన్ చేస్తారు సంఘంలో? చేయలేరు. ప్రభు అంటున్నాడు, కాపరులారా, పైకి మొలిచిన తరువాత మీరు వాటిని వేరు చేయలేరు, అందువల్లనే మీ మీద పెట్టలేదా భారాన్ని నేను దేవదూతల మీద పెట్టాను. అంచె దినము వరకు వాటిని అలాగనే ఎదుగనీయు. ఇది శత్రువు చేసిన పని. ఏదైనా తోటలో శత్రువు చేసిన పని.